సో ఫైనల్గా మనం లొట్టే వరల్డ్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇదే లొట్టే వరల్డ్ అనేది అడ్వెంచరు. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందా, ఇది లొట్టే వరల్డ్ టవర్ అనమాట. ఇప్పుడు మనం లొట్టే వరల్డ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి చెర్రీ బ్లాసమ్స్ ఇవన్నీ చాలా ఫేమస్, తెలుసు కదా, దానికోసం వచ్చిన. We can't walk here. సో ఇప్పుడు మనం వచ్చేసి లొట్టే టవర్ బిహైండ్ ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి లొట్టే వరల్డ్. ఆ లోపల ఉంది కదా, అదే లొట్టే వరల్డ్లో ఉన్న గేమ్స్ అన్ని దాంట్లోనే జరుగుతాయి. సేమ్ అంటే ఎవర్ల్యాండ్, వాటర్ ల్యాండ్ అని చెప్పి మన ఇండియాలో ఉంటుంది కదా, సేమ్ అలాంటిది ఇది కూడా ఏం పెద్ద ఊహించుకోవాల్సిన ఉంటుంది. అన్ని చెర్రీ బ్లాసమ్స్ జనాలు చూసారా ఎట్లున్నారు కదా. జనాలు అయితే భారీ ఉన్నారంతా. ఇక్కడ చూసిన చెర్రీ బ్లాసమ్స్ ట్రీస్ అన్నాను. ఓ గుమాన్ తీసుకొద్దాం. సో ఇదైతే కెమెరాలో తీస్తున్నాను వీడియో అయితే, ఫోన్లో అయితే కాదు. ఓన్లీకి కొంచెం సేక్ అవుతుంది, సో క్షమించండి. ఇది డిస్నీ ల్యాండ్ అనేది, ఇది లొట్టే. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే జనాలు అయితే అవి ఉయ్యాల మాదిరి ఊగుతున్నారు అనమాట. కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తున్నది మనకి ఇది సెకండ్ ఫౌంటైన్ అనమాట. ఈ ఫౌంటైన్ ఇట్స్ నాట్ సెకండ్ ఫౌంటైన్ కాదు, ఇది సెకండ్ లేక్. లేక్ కింద నుంచి హైవే కింద నుంచి బ్రిడ్జ్ వేసినారు అనమాట టూరిజం కోసం. ఇక్కడ గోడలకి అన్ని రకరకాలు ఇవన్నీ ఉన్నాయి, బొమ్మలు గిమ్మలు అన్నీ పడుతున్నాయి. చాలా బాగుంది. సో మనం కూడా ఏమంటారు దాన్ని, షిప్లు అలాంటివి అయితే ఏమన్నా చేసుకోవచ్చు. చిన్న చిన్నవి అవి పడవలు ఉంటాయి కదా, అవి రెంట్కి తీసుకోవచ్చు, తిరగచ్చు. ఇదైతే చాలా పెద్దదన్నమాట లేక్. రెండు అలాంటివి, రెండు పెద్దవే, బట్ ఏమంతా ఇదేం లేవు, అన్నీ బాగున్నాయి. సో మనమైతే చూడొచ్చు. మీకు కొరియాకి వస్తున్నారంటే అయితే దీన్ని అయితే ఖచ్చితంగా అయితే చూడండి, వర్త్ ట్రిప్ అయితే. సో అంటే బెస్ట్ ప్లేస్లలో ఇవి బాగుంటాయి ఈ చెర్రీ బ్లాసమ్ సీజన్లో, అంతకు మించి ఇంకేం ఉండవు. సో ఇది సెకండ్ లేక్ అనమాట. ఈ సెకండ్ లేక్ అనేది ఏమి ఉండదు అంతా. రియల్లీ సామ్సంగ్ కెమెరా ఈజ్ రియల్లీ అమేజింగ్, బట్ నాట్ మోర్ దాన్ యాపిల్. యాపిల్ కెమెరా ఈజ్ రియల్లీ గుడ్, ఎక్సలెంట్ ఎవ్రీథింగ్. So let's go from here. Did you sir? ఏమో అంతా ఇక్కడ చూసినాయి కపుల్స్ నాయన చూస్తే బాగా అనిపిస్తుంది. ఇస్తే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోద్దండి.